ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మా అత్తవారింట్లో కొత్త అమావాస్య పండుగ. పండగ ఏదైనా హడావిడి ఇంటి పనులు మాత్రం కామన్ కదండీ! మా మామయ్య గారు సూపర్ ఎక్స్‌ప్రెస్ లాగా పనిచేయాలి అంటే, మా అత్తగారు గూడ్స్ బండిలాగా పనిచేయాలి అంటారు. నేను మాత్రం మిడిల్‌లోని ఇద్దరికీ నచ్చేలాగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లాగా చేస్తూ పోతాను. కొత్త అమావాస్యకి మా ఇంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇంట్లో ఉండే మగవారు కొబ్బరి ఆకులతో పందిరి వేస్తారు. మామిడి కొమ్మలు, వేప కొమ్మలతో అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ప్రతిమగా ఒక రాతిని పసుపు కుంకుమల పూలు వేపాకులతో అలంకరిస్తాము. ముగ్గులు పెట్టి పందిరిలో నూకాలమ్మను తయారు చేస్తాము. ఇది అంతా సాయంత్రంలోగా చెయ్యాలి. సాయం సంధ్య సమయంలోకి ఇంటి నుండి కూడా చిన్నపిల్లలు వేప కొమ్మలతో కావిడలను పట్టుకొని పెద్దవారు పసుపు కుంకుమ చీర గాజులు పువ్వులు కాయలు అన్నింటితో పాటు మొర్రాటు అంటారు. అంటే నిండు బిందుతోటి పసుపు నీరు తీసుకొని పందిరికి వెళ్తారు. తొలిగా అఖండ దీపం పెట్టి పూజ చేస్తాము. అంతలోనే ఊర్లో అందరూ కూడా వస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడే నూకాలమ్మను పూజిస్తారు. ఎవరి స్థాయి మేర వారి పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకొని పిల్లా పాపలతో అమ్మ దీవెనకే ప్రార్థిస్తారు. ఇలా అంతా అయిన తర్వాత ఇంట్లో అరిటాకు వేసి ఉపారం పెట్టి ధూపము హారతి ఇస్తాము. సాష్టాంగ దండ ప్రణామాలతో నూకాలమ్మను ప్రార్థిస్తాము. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.